హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ నేను వచ్చేసి ఎగ్ గ్రేవీ కర్రీ అబ్బా, చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఎలా చేసేది ఏంటి అన్నది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయాలనుకున్నాను. సరే అండి, ప్రాసెస్ అన్ని చూపిస్తాను. నేను ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ రెండు రెండు తీసుకున్నాను అబ్బా. ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకుంటాం. సో నేనైతే అలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అది కొంచెం వేడెక్కిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ అయితే ఉన్నది కదా, అదైతే వేసేసాను నేను. సో ఆయిల్ కొంచెం ఏంటది, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసేసాను. సో ఇక్కడ వచ్చేసి కొంచెం మగ్గ అన్నీ మంట వచ్చేసి లో టు మీడియంలోనే పెట్టుకున్నాను. సో వచ్చేసి ఇక్కడ నేను సాల్ట్ వేసాను. ఇది గ్రేవీ గురించి పెరుగబ్బా అది. గ్రేవీలోనే పెరుగులోనే నేను పసుపు కారం ఒక స్పూను జీలకర్ర ధనియాల పొడి దానిలోనే వేసి మిక్స్ చేసుకున్నాను. అది కర్రీలో వేసాను. ఇక్కడ 2 కోడిగుడ్లు వేస్తున్నాను. ఒకటి ఆకులేసి ఒక గుడ్డు బాయిల్ ఎగ్ తినేసాను అనమాట. సో ఇదొచ్చేసి 2 ఎగ్గులు ఉన్నాయి. ఇంకోండి కొంచెం వాటర్ వేసేసాను, ఉడికిపోయింది. సో లాస్ట్ అండ్ ఫైనల్ టచింగ్ కొత్తిమీర కూడా వేసేసాను. సో ఒక 2 మినిట్స్ అనమాట, అయిపోయింది. ఇదిగోండి ఇక్కడైతే నేను ఆకలి అని చెప్పేసి నేను తినేస్తున్నాను. సూపర్ యమ్మీగా వచ్చిందబ్బా. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.